వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్ లోకల్ ఫ్లేవర్స్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం స్పెషల్గా ఉంటుంది. ఏపీలోని 3 ప్రాంతాల్లో 3 వేరువేరు రకాల వంటలు వాటి రుచులకు ఫేమస్గా ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఏది స్పెషల్? రాయలసీమ ఉగ్గాని బజ్జీ నుంచి కోనసీమ పొట్టక్కల వరకు ఎక్కడ ఎలాంటి డిషెస్ స్పెషలో, శ్రీకాళహస్తి పాలకోవా స్పెషాలిటీ ఏంటో చెప్పే ఆ లోకల్ ఫ్లేవర్స్ స్పెషల్ ఎపిసోడ్ ఇప్పుడు చూద్దాం. ఇడ్లీ అంటే మనకందరికీ తెలిసిందే. సో ఇడ్లీ ఏ రకంగా చేస్తారు, కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంటుంది. కోనసీమ జిల్లాలో పొట్టికల్ అంటారు. పనస ఆకులో పెట్టిన ఇడ్లీ పిండి, ఆ తర్వాత చేసిన తర్వాత అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. సో చేసే విధానం దగ్గర నుంచి టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని చెప్తున్నా. ఈ పొట్టికల్ ఏంటో ట్రై చేద్దాం. ఐ విల్ లెట్ యు నో హౌ ఇట్ టేస్ట్ లైక్. రండి, నాకు వేడి పొట్టికల్ చూస్తున్నాం మనం. ప్రాసెస్ ఇడ్లీ పిండి అది రవ్వ కంటెంట్ ఎక్కువ ఉంటుందా? రవ్వ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. సో ఒకసారి చూపించండి మాకు ఏం చేస్తున్నారు. పనసాకు బుట్ట, ఓకే, రైట్, అంతే. సేమ్ అలాగే స్టీమ్లో, అంతేనా? మనం ఒక పొయ్యి మీద ఇటువంటి పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుందండి. ఇది గ్యాస్ మీద చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఆకులో పెట్టడం వల్ల ఏంటి అంత స్పెషల్ టేస్ట్ ఉంటుంది? స్పెషల్ టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఫ్లేవర్ ఈ ఆకులు ఆగడం వల్ల, పసరు ఆకపోవడం వల్ల టేస్ట్ మారుతుంది. ఇడ్లీలా ఉండదు, ఇడ్లీ మీద బాగుంటుంది. కొద్దిగా టేస్ట్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ బాగుంటుంది. రైట్, సో గణపతి హోటల్ స్పెషల్ పొట్టికల్ తయారవుతుంది. విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద పొట్టికల్ టు కమ్ ఆన్ టు ద టేబుల్. సార్ నమస్కారం, ఎలా ఉంది టిఫిన్? బాగుంది, చాలా బాగుంది. పొట్టికల్ ట్రై చేయట్లేదు మీరు? చేస్తాం, వేడిగా వస్తాయంట పొట్టికలు. పనసాకులో అంతే స్పెషలా? స్పెషల్ పనసాకులు అంటే అంబాజీపేట, అమలాపురం అన్ని చోట్ల కూడా పనసాకుల్లో చేస్తే ఆ ఆకుల్లో ఉన్న అవన్నీ కూడా దానికి వచ్చి మనకి హెల్త్ కాన్సెప్ట్లో కూడా మంచిదని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రతి దాంట్లో హెల్త్ కలిపేస్తారా కోనసీమలో? ఖచ్చితంగా 100%. మా కోనసీమలో ఏ ఫంక్షన్ వచ్చినా అలాగే ప్రతి హోటల్లోనే కూడా ఈ మధ్యన అయితే బాగా ఈ పొట్టిక్క, దట్టు కోనసీమలో అంబాజీపేట పొట్టిక్క అంటే ఫేమస్. సో మేము ఎక్కడి నుంచో బయట నుంచి, మేము అమలాపురం నుంచి వచ్చాం ఈ పొట్టిక్క తినడం కోసం ఇక్కడ ఆగాము మేము. పెసరట్టు మా బాగుందా? బాగుందండి. పొట్టికల్ స్పెషల్ అంటగా ఇక్కడ వేరే స్పెషల్. ఏంటి అంత స్పెషల్? ఆకులో వేసి చేయటం అనేది చాలా స్పెషల్ అండి ఇక్కడ పొట్టి పనసాకులో. ఇది ఓపెన్ చేసి ఓపెన్ చేయలేని చిట్టి ఊతప్పం. ఇది నేను తీయచ్చా? తీయచ్చాను, మామూలుగా ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి. ట్రై చేస్తున్నాను. వేడిగా ఉంది, అదిరిపోయింది. లుక్ లైక్ స్పాంజ్. దెబ్బకాయ చట్నీ, పొట్టికల్ రెండు కాంబినేషన్ అంటున్నారు. సో కోనసీమ జిల్లాలో ఏది చేసినా దానికి కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ వాళ్ళ మాటలతోటి. లెట్ మీ ఎంజాయ్ దిస్ పొట్టికల్. చాలా బాగుంది. రాయలసీమ రుచులు, పర్టిక్యులర్గా కర్నూలు జిల్లాకి సంబంధించిన రుచులు కూడా టేస్ట్ చేద్దాం. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండ్ బజ్జీ మనం చాలా చోట్ల తినుంటాం, కానీ రాయలసీమ వస్తే మాత్రం మస్ట్ ట్రై. ఇక్కడైతే ఈయన ఆల్రెడీ చేస్తున్నాడు, నోరు ఊరుతుంది అనమాట, బయటకి అంత మంచి వాసన వస్తుంది. ఒకసారి చూద్దాం రండి అసలు ఇక్కడ ఉగ్గాని బజ్జీ ఎట్లా చేస్తున్నారో. ఇక్కడ చూడండి, మంచి ఉగ్గాని కలుపుతున్నారు పెద్ద ఆయన. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 95 నుంచి చేస్తున్నాం. 95 నుంచి. ఏ టైంలో అయినా తింటారు కదా, మార్నింగ్, సాయంత్రం, మధ్యాహ్నం స్నాక్ లాగా? ఏ టైం అయినా తింటారు మేడం. ఏ టైం అయినా తింటారు. వేడి మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు. ఇక్కడ కట్ చేసి వేస్తున్నారు, ఫుల్ మిర్చి వేయట్లేదు ఎందుకు? అక్కడ మన సైడ్ అంతా కటింగ్ ఉంటుంది మేడం. లోపల కూడా ఇంకేం పెట్టారు, డైరెక్ట్ మిర్చినే. డైరెక్ట్ మిర్చి, కారం ఉండాలంటారు. ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లోనూ టిఫిన్ ఇదే కదా? ఇదే అండి గణపతి ఫేమస్. ఇంకేమి ఇడ్లీ, దోశ ఇలాంటివి తక్కువ, అన్నిటికని దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో లో క్యాలరీ స్నాక్ ఇది మాత్రం. ఉగ్గాని వరకు పుట్నాల పొడి యాడ్ చేస్తారు కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుంది. వెరాజ్ ఇది మాత్రం హై కొలెస్ట్రాల్ అనమాట. ఇది ఒకటి తింటే ఓకే, కానీ దీంతో యాడ్ చేస్తే మాత్రం 100 క్యాలరీలు ఎక్స్ట్రా వస్తాయి. బట్ స్టిల్ ఇక్కడ మాత్రం ఇది ఫేమస్. మనకి మహారాష్ట్ర వెళ్తే ఎలాగైతే పావు భాజీ, వడాపావు తింటారో అలాగే ఇక్కడ మిర్చి బజ్జీ అంత ఫేమస్ అనమాట. రాయలసీమ కారం అని ఊరికే అనరు, పిచ్చ స్పైసీగా ఉంది. దానికి తోడు మళ్ళీ అడిషనల్గా వీళ్ళు కారం కూడా యాడ్ చేసి ఇచ్చారు. అటు కర్నూలు కానీ, ఎమ్మిగనూరు కానీ, చుట్టుపక్కల ఏ విలేజ్కి వచ్చినా మస్ట్ ట్రై ఉగ్గాని అండ్ మిర్చి బజ్జీ. మనం ఇప్పుడు యాడున్నామో తెలుసా? ద కాళహస్తి కోఆపరేటివ్ పాల సరఫరా సంఘం లిమిటెడ్. ఇక్కడ పాలకోవా టేస్ట్ తగ్గేదేలా అన్నట్టుంటుంది. ఇది సార్ మా బ్రాండ్ అని ఇక్కడ పాలకోవా తయారు చేస్తుంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఏం పేరు నీ పేరు? నా పేరు రఘురామయ్య అండి. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావునా? 20 సంవత్సరాల నుంచి పనిచేస్తానండి. ఏంటి ఇక్కడ స్పెషల్ అంత టేస్ట్ ఎందుకు వస్తుంది? మాకు 35 విలేజ్ నుంచి మాకు పాల సరఫరా జరుగుతాయి. మెయిన్గా కోవా టేస్ట్ ఉండాలి అంటే బర్రె పాలు అధికంగా మేము ఓడతాం కాబట్టి మా కోవాకు స్పెషల్గా ఉంటుంది.
ఏంటి శనక్కాయలు పొట్టు ఉండదు మామూలుగా ఇది కర్రలు అవి పెట్టి కదా మంటేస్తారు. శనగ పొట్టుని ఎందుకు ఉపయోగిస్తామంటే మంట అనేది బయట వెళ్ళకూడదండి మేము కోవా తయారు చేసేదానికి. కాబట్టి మంట లోపలనే ఉంటుంది కాబట్టి మాకు కోవా బాగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మేము పొట్టునే వాడతాం. ఎంతకాలం నుంచి పని చేస్తున్నానా? 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇదే పనా పాలకోవా? ఇదే వర్క్. ఏంటి మీ చేతుల నుంచి తయారైన పాలకోవా అంత టేస్ట్ వస్తుంది, ఏంటి కారణం? మన సొసైటీ మిల్క్ అలాంటి పాలు అన్ని చోట్ల దొరుకుతుంది కదా, ఇక్కడేం స్పెషల్ అది? అంటే సపరేట్గా మనం సొసైటీ కానీ మనకు రైతులు పాలు పోస్తారు, అవి టేస్ట్ వల్ల మనకు క్వాలిటీ వస్తుంది. రిలేటివ్స్కి ఎవరైనా బంధువులకి ఎవరైనా మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళ గిఫ్ట్గా ఈ కోవాని తీసుకెళ్ళి ఇస్తాం సార్. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఏంటో సార్ తెలియదు. మిగతా దగ్గర ఇక్కడ కాలాస్లో ఎక్కడ తిన్నా కూడా అంత టేస్ట్ ఉండదు. ఎస్పెషల్లీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. చాలా బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఎవరైనా కూడా మళ్ళీ ఒకసారి ఇస్తే మళ్ళీ వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఫోన్ చేసి మాకు మళ్ళీ కోవా తీసుకున్నామని చెప్తా ఉన్నారు. నీ కోవా అంటే ఇష్టం అమ్మా? చాలా ఇష్టం సార్. మీ డాడీ అంత ఇష్టమా? శ్రీకాళహస్తి టేస్టీ పాలకోవా. పుష్ప సినిమాలో విన్నారు కదా, నిజంగా అంత టేస్ట్ ఉందా? ఒకసారి ఆ టేస్ట్ చూసి మాట్లాడు. టేస్ట్ విషయంలో తగ్గేదేలే. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ పాలకోవా తినేస్తున్నారు. రైట్, ఏం పేరు సార్ మీ పేరు? దినేష్ అండి. దినేష్. వస్తుంటారా ఫ్యామిలీతో ఇలా? ఫేమస్ కదా కాళహస్తి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పాలకోవా అనమాట, అందువల్ల. రైట్, మీరు ఎప్పటి నుంచి తింటున్నారమ్మా? చైల్డ్హుడ్ నుంచి వస్తాం సార్. టేస్ట్ బాగుంటుంది. కోవా అంత టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి రాని టేస్ట్ ఇక్కడ మాత్రం ఎలా తయారవుతుంది? మిగిలిన ప్రైవేట్ వాళ్ళంతా ఏం చేస్తారంటే మిషన్తో తయారు చేస్తారు. ఇది అనాది నుంచి ఏం చేస్తే శనగ పట్టుతో తయారు చేయడం వల్ల ఆ హీట్కి ఇటువంటి వచ్చే దీంట్లో ఏం అంటే కెమికల్ కలిపేదానికి అవదు. ఎట్లయితే రా మిల్క్ మేము హీట్ చేసి తీస్తామో, ఎట్లయితే స్వచ్ఛంగా కోవా వస్తుందో, ఇది 4-5 డేస్ నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా 4-5 డేస్ ఎలాంటి ఇబ్బంది ఉండదు టేస్ట్. ఇది ఒక ట్రెండ్ కదా ఇప్పుడు, ఆ రోజుల్లో ఉన్నది గోలి సోడా ఇప్పుడు మొదలైంది మళ్ళీ. సో ఇక్కడ బొగ్గుల వేడితోటి అయ్యే దిబ్బ రొట్టెలు ఇక్కడ చాలా ఫేమస్ అని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడతారు దీని గురించి అని చెప్తున్నారు. సో ఏంటండి దీని ప్రత్యేకత ఏం చెప్పండి? బొగ్గుల మీద కాలుస్తామండి. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సెకండ్ జనరేషన్ మీరు? థర్డ్ జనరేషన్. చింతామణి చట్నీ అంటే? చింతామణి చట్నీ ఫేమస్. శనగపిండి చట్నీ, పెరుగు పానకం, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, చింతామణి చట్నీ, సాంబార్ కూడా ఇస్తాం. 5-6 రకాలు. మారుతి టిఫిన్స్ ఎలా ఉన్నాయి బ్రదర్? టిఫిన్ బాగుంటుంది. దిబ్బ రొట్టెలు చాలా స్పెషల్గా వేస్తున్నారు బొగ్గుల వేడి మీద. బాగుంటుందండి, నేతితో చేస్తారండి. స్పెషల్ అండి, బాగుంటుందండి. ఎక్కడెక్కడ నుంచో వస్తారండి ఇక్కడికి. సో బ్రేక్ఫాస్ట్ అయింది, అదిరిపోయింది. దట్ ఒక ఇంత హెవీ అనే చెప్పాలి, బట్ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. సో ఇన్ని రకాల చట్నీతోటి, అది కూడా చెరుకు పానకంతో మాత్రం మనకి వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. సో పెద్దాపురం సిల్క్ ఎంత ఫేమస్సో, పెద్దాపురంకి వచ్చి పాలకోవా తినకుండా వెళ్ళటం నేరం అంటున్నారు ఇక్కడ వాళ్ళు. సో శ్రీరామ పాల డైరీకి వచ్చాం ప్రస్తుతం మనం. హలో అండి, చెప్పండి సార్. మీ పాలకోవా గురించి మొత్తం ఊరంతా చెబుతుంది, ఏంటి సంగతి? పెద్దాపురం పాలకోవా అంటే పెద్ద ఫేమస్ అండి, ఇప్పుడు పూర్వకాలం నుంచి కూడా. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము దగ్గర 20 years బట్టి మేము పాల వ్యాపారం చేస్తూనే ఉన్నామండి. మీ పూరికలు కూడా ఇదేండి? బాగుంది, చూస్తుంటేనే మౌత్ వాటరింగ్, నోరు ఊరిపోతుంది. సో ఇదేంటిది? ఇది పచ్చికోవా సార్. ఇది ఫస్ట్ నుంచి పాల నుంచి కోవాని తీసి దీంట్లో అప్పుడు షుగర్ వేసి అప్పుడు కోవా తయారు చేస్తుంది సార్. టేస్ట్ చేయొచ్చు సార్, కంపల్సరీగా. పాలకోవా పాటలు కూడా చాలా ఉన్నాయి కదా పాలకోవా మీద. అర్లీ మార్నింగ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? జనరల్లీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ మనం బిర్యానీ తింటూ ఉంటాం, కానీ అనంతపురంలో ఏంటంటే అర్లీ మార్నింగ్ బిర్యానీ తింటారట. ఇక్కడ ఒక లోకల్ చిన్న బిర్యానీ సెంటర్ ఇది. చూడండి ఎంతమంది అర్లీ మార్నింగ్ తింటున్నారో. సో పొద్దున్నే బిర్యానీ తింటారా? ఎందుకని అలవాటు అట్లా అయిపోయిందా? 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కస్టమర్లు బాగా అలవాటు అయిపోయారు. ప్లస్ మార్నింగ్ ఎక్కడ దొరకదు బిర్యానీ. బయట 300-350 రూపాయలు బిర్యానీ పే చేయాలి, ఇక్కడైతే 150కే వస్తుంది. ఆయిల్ ఉండదు, మాకు బాగా నచ్చుతుంది. మేము బయట 500 అయినా కొని బిర్యానీ తినగలము, కానీ మాకు ఈ టేస్ట్ బాగా నచ్చింది. తక్కువ కాస్ట్లో కూడా మంచి క్వాలిటీ బిర్యానీ ఇస్తుంది. ఓకే, సో అదనమాట కాస్ట్ అండ్ అర్లీ మార్నింగ్ తినడం. ఎప్పటి నుంచి ఉందండి ఈ షాపు? మీరంతా లోకల్ అనుకుంటా. ఎప్పటి నుంచి ఉంది? సుమారు 25-30 years నుంచి ఉంది. జనరల్లీ ఇడ్లీ దోశ ఇట్లాంటివే తింటారు కదా పొద్దున్నే, బిర్యానీ పొద్దున్నే తినడం చూడడం చాలా ఇక్కడ ఈ అలవాటు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకు అలవాటు పడిపోయింది. బిర్యానీ పొద్దున్న వచ్చేస్తారు 9 మళ్ళీ 9 కంతా ఫినిష్ అయిపోతుంది. 9 కంతా ఉండదు. మరి చపాతీ మటన్ షేర్వా తీసుకున్నాం, అది కూడా స్పెషల్ ఇక్కడ. చపాతీ ఇక్కడ ఇంట్లో ఎట్లా దొరుకుతాయి అట్లా ఉంటుంది. చపాతీ షేర్వా
అది వచ్చి తింటాం ఇక్కడ. బిర్యానీ బాగుంటుంది, మసాలా ఎక్కువ ఉండదు. చాలా రోజుల నుండి చాలా ఫేమస్ ఉన్నాడు ఇతను. పనులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా ఉదయం వచ్చి బిర్యానీ తినేసి ఇంకా అట్లా అట్లా సాయంత్రం ఆకలి కాదు. 20-25 ఇయర్స్ నుంచి ఈ బిర్యానీని ఇక్కడ తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో చూసారు కదా ఇక్కడ ఫుల్ ఎంత టైం పడుతుందండి ఇది సేల్ అవడానికి? మేడం 2 అవర్స్లో అయిపోతుంది మేడం. 9 లాస్ట్ ఇంకా 9:30 లాస్ట్. ఏంటి స్పెషల్ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ కదా, ఏంటి మీ స్పెషల్? ఇంతమంది వస్తున్నారు పొద్దున్నే. అనంతపురం దమ్ బిర్యానీ మాదే, తాడపత్రి దమ్ బిర్యానీ కాదు. స్పైసెస్ అన్ని అలానే వేస్తారా? వేస్తాము, స్పైసెస్ అన్ని వేస్తాము. ఎన్నింటికి మొదలు పెడతారు ప్రిపరేషన్ ఇదంతా? 4 గంటల నుంచి మేము రెడీ చేస్తాము. సో ఇది అర్లీ మార్నింగ్ అనంతపూర్ మటన్ బిర్యానీ విత్ గోంగూర వేసి ఇచ్చారు, ఆనియన్స్ అండ్ ఒక 5-6 పీసెస్ తోటి. సో అర్లీ మార్నింగ్ మటన్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే అనంతపురం రావాలి. దీంతోపాటు రోటీ అలాగే ఇంకా కర్రీస్ ఇవన్నీ కూడా మటన్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ తాడిపత్రి బిర్యానీ కూడా ఇంతే ఫేమస్. అర్లీ మార్నింగ్ బిర్యానీ తినే అలవాటు, అంటే జనరల్లీ పని చేసేవాళ్ళు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి తిని వెళ్ళిపోతారు. సో దట్ ఈవినింగ్ వరకు ఏం తినక్కర్లేదు, ఫిల్లింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో అర్లీ మార్నింగ్ బిర్యానీ తినడం అలవాటు చేసుకున్నారనమాట. అనంతపురం రాగానే ఫస్ట్ టేస్ట్ చేయాల్సింది ఇక్కడ ఉండే వేడి వేడి ఓలిగలు. ఇక్కడ చేస్తున్నారు ఆహార్ హోమ్ ఫుడ్స్లో. ప్రస్తుతం మనం ఉన్నాము ఈ ఆహార్ హోమ్ ఫుడ్స్లో. వేడి వేడి ఓలిగలు చేస్తున్నారు ఈవిడ. ఇప్పుడే కంప్లీట్ చేసిన ఓలిగలు ఇవన్నీ కూడా రకరకాల వెరైటీల్లో చేస్తారు. పూర్ణంతో చేస్తారు, కొబ్బరితో చేస్తారు, కోవాతో చేస్తారు, ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్తో చేస్తారు. సో ఈవిడ చేస్తున్న ఓలిగలు చూసిన ఎన్నాళ్ళ నుంచి అండి ఇక్కడ చేస్తున్నారు మీరు? 2 ఏళ్ళు అయింది మేడం. 2 ఏళ్ళు అయింది. ఏంటి ప్రాసెస్? అందరికీ ఇది రాదు కదా, మధ్యలోనే చిరిగిపోతాయి, ఏం చేస్తారు? రవ్వ అవన్నీ మెజర్మెంట్ బాగా చేసుకోవాలి మేడం. ఏమేమి దీనికి పైన వేసేదానికి? గోధుమ పిండి, ఇంకా మేడం ఓలిగి రవ్వ. ఓలిగి రవ్వ ఏమేమి ఉంటాయండి ఓలిగి రవ్వలో? ఓలిగి రవ్వలో కోవా ఓలిగి, కొబ్బరి ఓలిగి, డ్రై ఫ్రూట్స్ ఓలిగి, ఎవరన్నా అడిగితే క్యారెట్ ఓలిగి కూడా చేసిస్తాం. ఎంత టైం పడుతుందండి మీకు ఈ బ్యాచ్ చేయడానికి? ఓలిగి రవ్వ 1/2 అవర్లో కలుపుకుంటాము. ఇంకంత మొత్తం వెంటనే ప్రాసెస్ మొదలు పెడతాం మేడం. సో వేడి వేడి ఓలిగలు చూసాం కదా. అసలు ఈ ఆహార్ హోమ్ ఫుడ్స్లో ఇంకా చాలా చాలా స్వీట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూద్దాం. బావమరుదులు ఇద్దరు దీన్ని రన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఏమేం చేస్తారండి ఓలిగలు, దాంతోపాటు ఇంకా ఏమేం చేస్తారు? మేడం మేము స్టార్ట్ చేసి 2 years అయింది. ప్రస్తుతానికి ఇప్పటికైతే కనుక ఆల్మోస్ట్ ఒక 60 to 70 ఐటమ్స్ అయితే చేస్తాము. అందులో మెయిన్గా వచ్చేసి పిండి వంటలు అనమాట. నిప్పట్లు, చెక్కిలాలు, కర్జికాయలు, అత్తరాసలు, మళ్ళీ వచ్చేసి ఓలిగలు, కుడాలు. ముఖ్యంగా మా దగ్గర స్పెషల్ అనేది ఓలిగలు. ఓలిగల తర్వాత పొల్లు బాగా ఫేమస్, రొట్టెలు బాగా ఫేమస్ మా దగ్గర. ఇంకా వచ్చేసి మేము స్వీట్స్ చేస్తాం, అన్ని రకాల స్వీట్స్ ఆన్ ఆర్డర్ బేసిస్ అనమాట. శ్రీమంతాలకి, పెళ్ళిళ్ళకి, అన్ని దానికి రెడీగా అయితే చేస్తూ ఉంటాం. సో రాయలసీమ అంటే పర్టికులర్గా అనంతపురం అంటే ఓలిగలు. ఈవెన్ కర్ణాటక ఈ చుట్టుపక్కల అంతా కూడా ఎక్కువగా తింటారు. అక్కడంతా కానీ చేస్తారు, కానీ ఈ రాయలసీమలో అనంతపూర్లోనే ముఖ్యంగా ఓలిగలు అనేది ఫేమస్ అనమాట. ప్యూర్ రవ్వతో చేస్తాము, ప్యూర్ శనగబ్యాళ్ళు, మంచి బెల్లం యూస్ చేస్తాము, నెయ్యి వేస్తాము, గసాలు వేస్తాము. ఇక్కడ మా స్పెషాలిటీ అనమాట. వేరే అవుట్లెట్స్లో వేరే విధంగా చేస్తారు, కానీ మా రియాలిటీ వచ్చేసి ఇది. బేసిక్గా హోమ్ ఫుడ్స్ కాబట్టి హోమ్ స్టైల్లోనే చేస్తాం అనమాట. దాంట్లోకి కల్తీ లేకోకుండా ప్యూర్ క్వాలిటీతో ఇస్తాం అనమాట. ఓకే. సో ఏంటండి మీకు ఎక్కువగా సేల్ అయ్యేవి ఏముంటాయి? ఓలిగలు ఇంకా ఏమేమి సేల్ అవుతాయి బాగా? మనము గ్రామీణ నేపథ్యంలో ముందుగా మన అమ్మమ్మలు, తాతలు చేసే విధంగా మా ఆహార హోమ్మేడ్ ఫుడ్లో ప్రతి వస్తువు పల్లెటూరి వాతావరణంలో తయారు చేయబడుతుంది. ముఖ్యంగా ఓలిగలు మాకు ప్రసిద్ధి. 5 రకాల ఓలిగలు మంచి ఫ్రీడమ్ ఆయిల్తో, మంచి శనగబ్యాళ్ళతో, మంచి ఓలిగ రవ్వతో, మంచి నీటుగా పద్ధతిగా ప్రతి ఒక్క వర్కరు రోజు స్నానం చేసి ఖచ్చితంగా దేవునికి దీపం పెట్టిన తర్వాతనే పని మొదలు పెడతారు. సో నేను కూడా ఒక ఓలిగ టేస్ట్ చేయబోతున్నా, ఒక్కసారి చూద్దాం. ఇది 2 రకాలుగా తింటారు జనరల్లీ మనకి అనంతపూర్ ఇటువైపు. ఒకటి ఇలా వేడివేడిగా చేసుకుని తినడం, ఒకవేళ వేడిగా కుదరకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుని హీట్ చేసుకుని తింటారు. కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత పాలలో మిక్స్ చేసుకుని తింటారు. సో 2 పూర్తి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయని చెప్తున్నారు. సో ఇది పూర్ణం ఓలిగా చూడండి, మనకి వెంటనే లోపలంతా ఫుల్ పూర్ణం ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు పైన లేయర్ కనిపిస్తుంది అనమాట. చాలా పల్చగా చేయడంలో ఈ టెక్నిక్ అంతా ఉంటుంది. అందరికీ ఇంట్లో చేయడం కూడా రాదు. సో ఈ టెక్నిక్ ఏంటి అన్నది రావాలి. సో అనంతపురం వస్తే మస్ట్గా ఓలిగలు టేస్ట్ చేయండి.
సో ఈ ఓళిగలు కేవలం ఇక్కడ మార్కెట్కే కాదు, ఇక్కడ నుంచి ఎవరు హైదరాబాద్ వచ్చినా ఓళిగలు తీసుకురావడం మనం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రమే కాకుండా వేరే వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓళిగలు ఒక్కటే కాదు, మొత్తం అన్ని ఐటమ్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో రాజమండ్రి అనగానే మనకు గుర్తొచ్చేది రాజమండ్రి రోజ్ మిల్క్. సో ప్రస్తుతం అక్కడే మనం ఉన్నాం. వన్ ఆఫ్ ద బిగినర్స్ అని వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడే స్టార్ట్ అయింది రోజ్ మిల్క్ అని. కనుక్కుందాం. సార్, రాజమండ్రి అనగానే రోజ్ మిల్క్ అని చెప్తూ ఉంటారు అందరూ, ఏంటి దీని స్పెషల్? ఇది మా ఫాదర్ 1950 సంవత్సరంలో ప్రారంభించారండి. ఇది రోజెస్ అంటే ఇష్టమా? రోజ్ మిల్క్ సేమియా కోవా 3 ఆయన సృష్టినండి. ఓకే, సో టేస్ట్ చేయొచ్చండి ఒకటి? బ్రహ్మాండంగా చేయొచ్చు. చూద్దాం. ఇంత గొప్పగా చెప్తున్నారు, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో కూల్, సో టేస్టీ. రోజ్ మిల్క్ అదిరిపోయిందండి. మాడుగుల హల్వా తినందే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళరని చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి చాలామంది తీసుకెళ్తారని కూడా మాట్లాడుతున్నారు. చూస్తున్నాం, నోరూరించే హల్వా ప్రస్తుతం ఇక్కడ ఉంది. గోధుమ పాలతో తయారవుతుందండి హల్వా అనేది. ఇది ఇక్కడ తెప్పించి వేరే దగ్గర ఎక్కడ మనకి ఇది తయారవుతుంది, ఇక్కడ ఉన్న వాటర్కి మాత్రమే ఇది తయారవుతుంది. ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు మీరు? ఇది 1890 సంవత్సరాలు మా ముత్తాత గారు అయినట్టు దంగేడి ధర్మారావు గారు దీన్ని కనిపెట్టడం జరిగిందండి. అంటే ఎన్ని జనరేషన్స్? నాది ఇప్పుడు 4th జనరేషన్ అండి. ఆయన ఇప్పుడు 130 సంవత్సరాలు అవుతుందండి. దీని మీద హల్వా మీదేనండి ఆయన. ఇదేంటి న్యాచురల్ ఫుడ్ అనమాట. ఇందులో ఎటువంటి రసాయన పదార్థాలు కానీ కెమికల్స్ కానీ అటువంటి కలదు. అంతా కూడా ఏంటంటే రోట్లో రుబ్బి గోధులు నానబెట్టి వాటి నుంచి పాలు తీస్తాను అనమాట. ఇది వాటరు, పంచదార, ఆవు నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, ఇంక ఇదే మిశ్రమం అండి. ఆయన గోధుమ వల్ల ఏంటంటే దీనికి జిగుమానం ఎక్కువ ఉంటుంది సార్. ఆయన ఇది తిని కూడా అనేది ఆ ఫ్లేవర్ ఇంకా తినాలంత కోరిక పడుతుంటుంది అనమాట. అనేది సాగుతుంటుంది. అలాగే ఇది మనకి బోన్స్ కూడా కొంచెం చాలా మంది వీక్నెస్గా ఉంటుంటారు. ఆయన అలాగే ఇవి బోన్స్ కూడా మంచి బలం సార్. టేస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, అసలు మౌత్ వాటరింగ్ అండి, నోరు ఊరిపోతుంది హల్వా. సో పత్యం గిత్యం అలాంటిది ఏం లేదు. 4 జనరేషన్స్ నుంచి వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇదే వ్యాపారం మీద వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు. దంగేటి ధర్మారావు గారు, మూర్తి గారు. बहुत अच्छा है.